బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ అక్కడ నరక యాతన పడుతోంది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనను ఏజెంట్ అమ్మేశాడని, కువైట్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోతుంది. తనను కాపాడి స్వస్థలానికి చేర్చాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను వీడియోలో వేడుకుంది. తిరుపతి జిల్లా తొండవాడ పంచాయతీ గోపాలపురం ఎస్టీ కాలనీకి చెందిన భాగ్యవతి చిన్నబ్బ అనే ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. కువైట్లోని ఇంటిలో పని ఇప్పిస్తానని నమ్మబలికాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఇంటి పనులతో పాటు కష్టమైన పనులు చేపిస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు బాధిత మహిళ తెలిపింది. తాను తిరిగి తమ దేశానికి వెళ్లిపోతానంటే ఏజెంట్ చిన్నబ్బకు డబ్బులు ఇచ్చామని, తనను అమ్మేశాడని వారు చెబుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తనను రక్షించాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్తో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నానీలను వేడుకుంది. నమస్తే అయ్యా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను ఎస్టీ అనాథులు గిరిజనులకు సంబంధించిన అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నానయ్యా. నేను చిన్నబ్బాని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కువైట్కి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెట్టారయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెడితే పని కాకుండా వాళ్ళు పర్సనల్గా మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేతులు వేసి మమ్మల్ని హింసలు పెడుతున్నారయ్యా. 4 నెలలు పొద్దైపోయిందయ్యా. 4 రోజులు ఆ ఇంట్లో 4 రోజులు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారయ్యా. మాకు ఫోన్లు కూడా ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము ఉండమని చెప్తామంటే అసలు ఫోన్లు బిక్కొని మీరు పోయేయట్లేదు, వచ్చేయట్లేదు, మిమ్మల్ని ఇంతకు అమ్ముకున్నారు, అంతకు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి ఇంటికి రప్పించండి అయ్యా. అప్పులు పాలైపోయి ద్వారా నేను ఇటు వచ్చేసానయ్యా. నా బిడ్డలు అదే అప్పులు పాలైపోయి బిడ్డల గురించి నేను దూరం వచ్చేసానయ్యా. నేను ఏజెంట్ ద్వారా మోసం అయిపోయి వచ్చేసానయ్యా. నేను దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. నన్ను ఇంటికి రప్పించండి అయ్యా. మాది తొండవాడ పంచాయతీ గోపాలపురం, చంద్రగిరి మండలము. మాకు కొంచెం పేదవాళ్ళం, మేము ఎస్టీ కాలనీలో ఎస్టీ ఊరము. కానీ మేము పేదవాళ్ళము. నాకు కూతురు కావాలి, భాగ్యవతి అనే అమ్మాయి కోవేటికి పోయింది. కానీ అప్పులైపోయి 10 లక్షల దాకా అప్పులైపోయింది. అప్పులు తీర్చుకోవాలని పిగిలేరు సేద్ని ఆయన్ని బట్టి ఆయనతో మాట్లాడితే ఆయనే సరే అమ్మా నీకు న్యాయం చేస్తాను, నేను మంచి చోట్లేక పంపిస్తాను అనేసి ఆయన కోవేటికి పంపించేసినాడు. ఆడిపోయినాక ఇల్లు పని కాదు అనేసి మా కూతురు నన్ను అమ్మేసినాడు. ఇక్కడ 7 చిత్రహింసలు పెడతా ఉన్నారమ్మా, నేను బతకను, నేను చచ్చిపోతాను, ఇక్కడ చంపేస్తారు, నా వల్ల కాదు, నేను తిరిగి వచ్చేస్తాను అనేసి నాకు ఫోన్ చేసి చెప్పింది. కానీ మేము పేదవాళ్ళు, మేము డబ్బు కట్టుకోలేక ఆయన సేటుని మాట్లాడితే సేటు నా వల్ల కాదమ్మా, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అనేసి ఆయన కొంచెం మాట్లాడినా. ఈడ కేసు పెడితే ఇక్కడ కూడా వాళ్ళు కూడా కొంచెం అలో చేసుకోలేదు. మాకు ఎట్టయినా కానీ పవన్ గారు, చంద్రబాబు నాయుడు మాకు కొంచెం న్యాయం చేయండి. మెతుకులేని వాళ్ళు, మేము పేదవాళ్ళము, మమ్మల్ని రక్షించండి, మా బిడ్డని కాపాడండి. చిన్న బిడ్డలు అయ్యా, బిడ్డలు నేనే సాగుకుంటున్నాను. నేను పాస్ పని చేసి ఆ బిడ్డలు పోషించుకుంటున్నాను. నా బిడ్డని కాపాడండి, లోకేష్ అన్న కాపాడు, నా బిడ్డని రక్షించు. నీ కాళ్ళ కడిమే సేవ చేసుకున్న వాళ్ళు అవుతావు నాయన, నా బిడ్డని కాపాడండి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం తిరుపతి నుంచి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి అసలు బాధిత మహిళ కువైట్ ఎప్పుడు వెళ్లారు, ఏ వీసాపై వెళ్లారు, ఏజెంట్ చిన్నబ్బతో ఆమె పరిచయం ఎలా ఏర్పడింది? రైట్ ఇంద్రజ, ఏదైతే చూసుకుంటే ఏజెంట్ మోసానికి తిరుపతి జిల్లా మహిళ కూడా ఇటు బలైనట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కూడా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ గోపాలపురం ఎస్టీ కాలనీకి చెందిన భాగ్యవతి నాయకు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన చోట తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కువైట్ లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్న ఆమె పిలేరుకు చెందిన చిన్నబ్బ అనే ఏజెంట్ ను కూడా ఆమె ఆశ్రయించినట్లు మనకు తెలుస్తుంది. ఆయన మాటలు నమ్మి 6 నెలల క్రితం కువైట్కి వెళ్లిన భాగ్యవతికి అక్కడికి సంబంధించి కూడా ఊహించిన షాక్ కూడా ఏదైనా పరిస్థితి. తనను ఉద్యోగులను చేర్పించే బదులు ఏజెంట్ తనను ఒక సేటుకు అమ్మేశాడని ఆమె
కన్నీటి పరిమళతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసినటువంటి పరిస్థితి. అక్కడ తాను ఆశించిన పని కాకుండా బలవంతంగా కఠినమైన పనులు చేయిస్తున్నారని, ఆ పనికి అంగీకరించకపోతే శారీరకంగా అదేవిధంగా మానసిక వేధింపులకు కూడా గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. తనను నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయంతో కూడా ప్రాణాలు అరిచేతులు పట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయింది. ఈ క్రమంలోనే వీడియో కాల్ ద్వారా కూడా తన స్థితిని కూడా వివరించిన భాగ్యవతి ఎలాగైనా తనను ఇండియాకు రప్పించి ప్రాణాలు కాపాడాలని కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వేడుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. ఇటు స్థానికులు కూడా తీవ్ర ఆందోళన అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏజెంట్ మోసానికి గురయ్యి పరాయి దేశంలో చిక్కుకున్న తమ ప్రాంతానికి చెందిన మహిళలను ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంబసీ అధికారులు కూడా తనను సురక్షితంగా తీసుకురావాలని, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటే ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే కూడా సుమారు ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం అంటే వాళ్ళు కుటుంబ పోషణ భాగంగా ఒక 10 లక్షల మేరకు కూడా ఇటు అప్పు చేసి అప్పులు పాలైనటువంటి పరిస్థితి. ఈ అప్పులు తీర్చేందుకే ఇటు కోవేట్ కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా చూసుకుంటే, అంటే కేవలం 20 రోజులకు ముందే కూడా చూసుకుంటే ఇదే విధంగా పీలేరుకు చెందినటువంటి ఒక మహిళ కూడా ఇటు కోయేట్ లో కూడా చాలా దీనమైన పరిస్థితుల్లో కూడా అటు తను బాత్రూమ్ లోకి వెళ్ళి కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి తన ప్రాణానికి హాని ఉందని చెప్పి కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆమెను ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే కూడా చేశారు. ఈ దిశగానే ఎవరైతే కూడా ఈ భాగ్యవతి నాయక్ ఉంది, ఈమెను కూడా రప్పించే దిశగా కూడా వీళ్ళు చొరవ తీసుకుంటారని చెప్పి కూడా మనం ఆశించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సెల్వం, ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం అధికారుల దృష్టికి వెళ్ళిందా? రైట్, దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికి సంబంధించి అంటే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే దృష్టికి అయితే వెళ్ళినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా దీనిపైన చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు కూడా మనకి తెలుస్తుంది. మృజ, దీనికి సంబంధించి అయితే మాత్రం ఆ అధికారులు అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు ఖచ్చితంగా నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా ఆయన చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకొని ఎప్పటిలోగా ఆమెను ఇక్కడికి తీసుకొస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సెల్వం.